ఇక కంటోన్మెంట్ లో మాఫియా శాసిస్తుందని ఆ మాఫియాకు కావాల్సింది డమ్మీ ఎమ్మెల్యే అని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ లోని రసల్పుర, సిల్వర్ కాంపౌండ్, మారేడుపల్లి, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ గణేష్ పాదయాత్ర చేశారు. ఇల్లిల్లు తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ లో ఈసారి పనిచేసే నాయకుడిగా పట్టం కడతారని తెలిపారు. పార్టీ మారని నాయకుడు ఎవరన్నారో చూపట్టాలని సూటిగా సవాల్ విసిరారు. మాజీ మంత్రి తలసాని దివంగత ఎమ్మెల్యే సాయన్న ఒక్క పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లి అధికారం అనుభవించలేదా అని ప్రశ్నించారు. రోజు నేను వింటున్నా పార్టీలు మారుతున్నారు. అరే ఈ దేశంలో మారనోళ్ళు ఎవరు చెప్పండి, మన రాష్ట్రంలో మారనోళ్ళు ఎవరు చెప్పారు? మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలా మారనోళ్ళు ఒక్క పేరు చెప్పు. మారనోళ్ళు ఎవరండి? గెలిచినాక మారిపోయిన సాయన్న, గెలిచినాక మారిపోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు రామకృష్ణ ఎన్ని పార్టీలు మారిండు, పాండు యాదవ్ ఎన్ని పార్టీలు మారిండు, లోకనాథం ఎన్ని పార్టీలు మారిండు, శ్యామ్ ఎన్ని పార్టీలు మారిండు, కేశవరెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు. మారనోళ్ళు ఒక్కరు చెప్పండి. మారనోళ్ళు వీళ్ళు మారలే, నేనే ఫస్ట్ వ్యక్తిని మారినాను, నేను గెలవక ముందుకు మారినా. గత ఎలక్షన్లో కూడా డిసెంబర్లో అయినప్పుడు ప్రతి ఒక్కరు నా మీద నిందేసడం మీద గెలిచినా కూడా ఈయన పార్టీ మారుతాడు. ప్లస్ ఈ మాఫియా గ్యాంగులు మీకు వచ్చి ఓటే అడిగితే వాళ్ళ గురించి అడుగుకుంటారు, వాళ్ళ కుటుంబాల గురించి అడుగుతారు, కానీ మీ బాగోగుల గురించి మన కాలనీలు బస్తీలు బాగుండాలని మాత్రం ఆలోచిస్తలేదు. మంచి డెవలప్మెంట్ కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా నన్ను గెలిపండి. మీ బిడ్డని, మీ గురించి తెలిసినోని, మీ సమస్యలు కూడా తెలుసు, ఏం చేస్తే బాగుంటుందని తెలుసు. కాబట్టి ఈసారి అధికారం ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తున్నా